అయితే టైం ట్రావెల్ చేసేచ్చినా అంటావు. అవును తాత. నీకు పొలాలన్నీ మనవే. ఏమరా బాలిగా ఇట్లా వచ్చినావు? కృష్ణయ్య గారు 10 ఎకరాల భూమి ఉందండి, డబ్బులు చాలా అవసరం, మీకు 30,000కి ఇచ్చేస్తాను. ఏడా అంత ఉత్తదే, అన్ని రాళ్ళు గుట్టలు. మరి 3,000కి ఇస్తావా? రాదండి, మురళీమోహన్ గారు 25,000 ఇస్తానన్నారు, ఆయనకి ఇచ్చేస్తాను. అయితే ఆ మనిషికి అమ్ముకో. అది కాదు తాత, తాత తాత మురళి మా తాత పెట్టావు కదా పెద్ద కోత. అరే ఇప్పుడు ఇంకో ఆటైరా, నా ఊరు అవతల 50 ఎకరాలు పెడతా. ఊరవతల 100 ఎకరాలు పెట్టి. సయ్యా ఊరవతల 100 ఎకరాలు ఏంటి తాత? అది ఎక్కడది? శంషాబాద్ లో 100 ఎకరాలు ఉందా నీకు? అది పేకట్ల పెట్టదు తాత. అరే అది అంత ఉత్తదిరా, అన్ని రాళ్ళు గుట్టలు ఏముండయి. వత్తది పెడుతున్నావు కదా, పెద్ద పెద్దది నాకు. అరే మనోడా 100 ఎకరాల కాగితాలు పడకరా. కిష్టయ్య పరువురా, యూతరంతా అరువురా. అరే మనోడా నువ్వు ఇంటికి పోయి 10 కేజీల బంగారం పట్టుకరా. రమ్మేద్దాం. దేనికి తాత 10 కేజీలు బంగారం? ఆ కులపోడు టీవీ తీసుకొచ్చి పెద్ద సౌండ్ పెట్టి గల్లెని తినిపిస్తున్నాడు రా. మనం తక్కువ తినామా? మనం కూడా కొన్నాం. భూమి కొనరా అంటే కొను, బొక్కలో టీవీ కోసం 10 కేజీలు బంగారమా? ఫ్యూచర్ సంకర అయిపోతాం తెలుసా మేము. నీకేం తెలుసు అసలు మాటలో? నేను ఉల్టా మాట్లాడదా? టైం ట్రావెల్ చేసి వచ్చినట్ట పీగుడుగాడు. అది నా 10 ఎకరాల కాగితాలు, పైసలు మస్తు అవసరం ఉన్నాయి, అవి పెట్టుకుని పైసలు. 10 ఎకరాలు కాగితాలు అడిగితే ఎంత అవసరం ఉంది నీకు అసలు ఇప్పుడు అర్జెంట్ గా? 500. 500 తాత? ఎందుకు తాత ఇప్పుడు నా తెలియక అడుగుతాను నేను. పక్కూరులో పంకజం ఉంది కదరా, దానికి ఇద్దాం. గతం నేర్పిన గుణపాఠం భవిష్యత్తుకు భరోసా. ఆస్తి పోగొట్టిన తాతలా కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం నేడే ఎక్సలెన్స్ ప్రాపర్టీస్లో తక్కువ బడ్జెట్తో మీ కలల ఫ్లాట్ని బుక్ చేసుకోండి. తరతరాలు మారిన తరగని ఆస్తిని మీ పిల్లలకు ఇవ్వండి.